హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ హోమీ కిచెన్. సమ్మర్ వచ్చిందంటే అందరూ ఆవకాయ వెనకాలే పడతారు. బోల్డంత ఖర్చు పెట్టి 4 రోజులు కష్టపడి ఎలా అయినా ఆవకాయ పెట్టాల్సిందే అనుకుంటారు. మరి అంత టైం వెయిట్ చేయలేని నాలాంటి వాళ్ళ కోసం పెద్దగా ఖర్చు పెట్టే అవసరం లేకుండా, కష్టపడాల్సిన పని లేకుండా, ఎవరి సహాయం తీసుకోకుండా ఆవకాయ రుచికి ఏ మాత్రం తీసుకొని ఉల్లి ఆవకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూపించిపోతున్నాను, రండి. మరి అంతకంటే ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ముందుగా ఒక 10 నుండి 15 నాటు ఉల్లిపాయలు తీసుకోండి. చిన్నగా ఎర్రగా ఉంటాయి కదా, వీటిని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుని తడి లేకుండా తుడుచుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటికి నిలువుగా 4-5 ఘాట్లు పెట్టుకోండి. అలాగే ఒక 6 నుండి 7 పచ్చిమిర్చిని కూడా తీసుకొని తడి లేకుండా తుడిచిపెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల సోంపు వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని క్లీన్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్లో వేసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, ముందుగానే వేయించి పెట్టుకున్న నువ్వులు, ఇంకా 2 టేబుల్ స్పూన్ల వరకు వెనిగర్ కూడా వేసుకోవాలి. వెనిగర్ వేసుకోవడం వల్ల ఈ పచ్చడి నిలువ ఉంటుందండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఉల్లిపాయలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మరిగించి పెట్టుకున్న 100 గ్రాముల నువ్వుల నూనెను దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలపాలి. మసాలాలు, నూనె అన్ని ఉల్లిపాయలకు బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నూనె వేడి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు దీనిని గాజు సీసాలో కానీ లేదా గాలి తగలకుండా ఉండే ఏదైనా టైట్గా ఉండే డబ్బాలో కానీ తీసుకుని గట్టిగా మూత పెట్టుకొని ఒక 4 రోజుల పాటు అలా వదిలేయాలి. ఒక 4 రోజుల తర్వాత దీనిని మనం వాడుకోవచ్చండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఆవకాయ పచ్చడి రుచికి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. దీని రుచి ఎలా ఉంటుందో తెలియాలంటే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరి ఇలాగే సింపుల్గా చేసుకోగలిగే టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.